ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 221వ నామం మహావీర్య. మహా అనగా అత్యంత శక్తివంతమైన, వీర్య అనగా వీర్యత్వము కలది అని అర్థము. వీర్యం అనే పదానికి వీరత్వంతో పాటు శుక్రము, ప్రభావము, తేజస్సు, సామర్థ్యము అనే అర్థాలు కూడా సూచింపబడతాయి. పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే, విశ్వ మహత్తు ఉత్పత్తి సంబంధించిన కారణాన్ని మహావీర్యం అనాలి. చిన్న చిన్న విషయాలకై శక్తిని ప్రదర్శిస్తే అది అల్ప వీర్యానికి చిహ్నం. చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక, మన కరువుతో కూడి ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తుంది. మన బాధలతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది. జ్ఞానం శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది. క్రియ శక్తిహీనమైన క్రియ అవుతుంది. మన దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి. ఈ లక్షణం కల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు. ఈ వీర్యం అంటే శుక్రం. సప్త ధాతువుల్లో శుక్రం చిట్ట చివరిది, అత్యంత విలువైనది. దీని తరువాత కూడా ధాతువులుంటాయి, కానీ అవి భౌతికమైనవి కావు. ఓజస్సు, సహస్సు, బ్రాజస్సు, తేజస్సు మొదలైనవి. సంధ్యావందనంలో ఓం ఓజోసి సహోసి బ్రాజ్ఞసి దేవానాం దామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభి భూహ్ ఓం అనే మంత్రంలో వచ్చేవి ఇవే. వీటిలో చిట్ట చివరిది ఓం. యోగ సాధనలో లక్ష్యాన్ని సాధించినప్పుడు వీర్యం అంటే శుక్రం పొందే అత్యంత సూక్ష్మమైన ధాతువు ఓం అన్నమాట. ఈ స్థితికి సాధకుని తీసుకువెళ్ళే అమ్మవారిని మహావీర్య అని చెప్పుకోవచ్చును. మహాశక్తివంతమైన సైన్యం కలిగినది. వీర్యము అంటే వీరధర్మము, శౌర్యము, పరాక్రమము, బలము, పుంసత్వము, ధైర్యము, శక్తి సామర్థ్యాలు, రేతస్సు, నిఘంటువును చెబుతుంది. ఇవన్నీ మానవులకు విడివిడిగా ఉంటుంది, అమ్మవారికి సమిష్టిగా ఉంటుంది. సృష్టిని సృష్టించడానికి కావలసిన మహావీర్యము కలిగినది మహేశ్వరి. లోకాలను రక్షించే శౌర్య పరాక్రమము కలిగినది. అత్యంత శక్తి సామర్థ్యాలు గల వీర్యత్వము కలది. యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువును అత్యంత సూక్ష్మధాతువుల లక్ష్యమైన ఓంగా మార్చునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. మహత్తరమగు వీర్యము కలది శ్రీలలిత అని అర్థము. వీర్యమనగా తేజస్సు అని, సామర్థ్యమని, శుక్రమని అర్థం కలదు. సృష్టి నిర్మాణమునందు శ్రీమాత సామర్థ్యము తెలియును. ఊహింపనలవి కాని విధముగా మహత్తరమగు సృష్టి కావించినది. కోటాను కోట్ల జీవులు, కోటాను కోట్ల అభిరుచులు, స్వభావములు, నడకలు ప్రకృతి వలె ఎవరు ఊహించగలరు? ఏమైనా కూడా మేధస్సునకు సహితము అందని విషయము సృష్టి నిర్మాణము. శ్రీమాత సామర్థ్యమునకు ఆమె సృష్టి నిర్మాణమే తార్కాణము. శ్రీమాత తేజస్సు కూడా అట్టిదే. ఆమె తేజస్సే సూర్యమండలమున, సవితృమండలమున, ఆదిత్యమండలమున ప్రకాశించుచున్నది. ఆమె తేజస్సే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా వెలుగుచునున్నది. త్రిమూర్తులందు భాసించున్నది ఆమె తేజస్సే. అచేతన సచేతన రూపములన్నిటిలో కూడా ఆమె తేజస్సే ప్రకాశించుచున్నది. అదే విధముగా శ్రీమాత సృజనాత్మక వీర్యము అన్ని జీవులయందు భాసించి సృష్టిని పెంపొందించుచున్నది. సామర్థ్యము, తేజస్సు, వీర్య సంపద ఎచ్చట కనపడినా కూడా అది శ్రీమాత అస్తిత్వమే అని తెలుసుకోవాలి. అందులకే ఆమె మహావీర్య. గొప్పదైన అనన్య సామాన్యమైన వీర్యము కలది. వీర్యం శుక్రే ప్రభావేచ తేజః సామర్థ్యయోరపి. వీర్యము, శుక్రము, ప్రభావము, తేజస్సు, సామర్థ్యము ఇవి వీర్య పదార్థాలు అని విశ్వకోశము చెబుతోంది. వీర్యము అంటే వీరధర్మము, శౌర్యము, పరాక్రమము, బలము, పుంసత్వము, ధైర్యము, శక్తి, సామర్థ్యము, శుక్రము, రేతస్సు అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చెబుతోంది. ఇవన్నీ జీవుల యొక్క దేహములందు విడివిడిగా ఉంటాయి. పరమేశ్వరి సమిష్టి రూపం.
అందుచేత ఇవన్నీ ఆమె యందు సమిష్టిగా ఉంటాయి. అందుచేత ఆమె దగ్గర లేని వీర్యగుణం ఈ జగత్తులో ఇంకెక్కడా ఉండదు. అందుకే ఆ పరమేశ్వరి మహావీర్య అనబడుతుంది. మహాదుత్పత్తి కారణమవిద్యా లక్షణం వీర్యమస్య ఇతి మహావీర్య. జగత్తును సృష్టించడానికి కారణమైన మహావీర్యము కలిగినది పరమేశ్వరి. అందుచేత మహావీర్య అనబడింది. లోకానికి ఎప్పుడూ ఏ రకంగా ఆపద వాటిల్లినా తన శౌర్య పరాక్రమాలతో రాక్షస సంహారం చేసి లోకాలను రక్షించింది. అందుచేతనే ఆమె మహావీర్య అనబడింది. స్థితి కారకుడైన విష్ణుమూర్తికి కూడా అలవి కానటువంటి మహిషుడు శుంభ నిశుంభుడు మొదలైన రాక్షస సంహారము చేసింది కాబట్టే ఆ దేవి మహావీర్య అనబడింది. మహత్ అనే శబ్దము పరబ్రహ్మవాచకము. అందుచేత వీర్యములన్నీ ఆ పరబ్రహ్మ స్వరూపాలే. ఈ నామస్మరణ శక్తిని కలిగిస్తుంది. ధైర్యాన్ని, తేజస్సుని, వంశవృద్ధి, కీర్తిని కలిగిస్తుంది. ధ్యానంలో ఏకాగ్రత కలుగుతుంది. మానసిక సమస్యలు తొలగిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం మహావీర్యాయై నమః అని మంత్రంగా చదువుకోవచ్చును. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించున్నప్పుడు మహావీర్యాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 222వ నామం మహాబల. మహా అనగా అనంతమైన, బల అనగా బల సంపన్నురాలు అని అర్థము. ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునేటప్పుడు ప్రదర్శింపబడు అల్పబలం దగ్గర నుండి సమస్త సృష్టిని ధ్వంసం చేద్దామని చూసే వారిని కూడా అంతం చేయగల అనంత చతురంగ బల సంపన్నత్వం దాకా బలాల్లో వివిధ స్థాయిలుంటాయి. ఈ చివరి స్థాయిలో బలాన్ని మహాబల స్థాయి అంటారు. ఈ మహాబల సంపన్నురాలైన అమ్మవారిని మహాబల అంటారు. అసలు బలం గల వారిలోని బలం అమ్మవారు అని తెలుసుకోవాలి. ఈ నామాన్ని మహా మరియు అబల అని విడదీస్తే స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును. బలం అంటే కేవలం భౌతిక బలంలోనే కాదు, బుద్ధి బలం, తపోబలం, అర్ధబలం మొదలైన అన్నిటిలోనూ కూడా అమ్మవారిదే పైచేయి. సాధారణంగా ఎవరికైనా 1-2 రకాల బలాల్లో ఆధిపత్యం ఉండొచ్చు, కానీ అన్నిటిలోనూ సమగ్రంగా ఉండదు. అలా ఉండటం అమ్మవారికే చెల్లుతుంది. అందుకని ఆవిడ మహాబల అన్న నామానికి అర్హురాలయ్యింది. బలం అనేది ఒకరిని బాధించే విధంగా ఉండకూడదు. అంగబలం, ఆర్థిక బలం ఉన్నది అంటే అది పూర్వజన్మ సుకృతం. మీరు చేసిన పుణ్యం వల్ల అమ్మవారు అనుగ్రహంతో ఈ జన్మలో అలాంటి ఉన్నత స్థితి కలుగుతుంది. కానీ ఆ బలాన్ని ఒకరి పతనానికి, ఒకరిపై కక్ష సాధించడానికి ఉపయోగిస్తే ఆ బలం, ఆ పుణ్యం క్రమంగా క్షీణించిపోతుంది. కానీ అదే ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని ఒకరి సహాయం కోసమో, ఒకరి మంచి కోసమో వినియోగిస్తే ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మరుజన్మ కూడా ఉత్తమమైన జీవితం లభిస్తుంది. కలిగిన దానికి భగవంతుడికి కృతజ్ఞతతో నమస్కరించాలి. చెడు ఆలోచన, చెడు ప్రవర్తన కలగకుండా ఆ తల్లి పాదాలను శరణు వేడాలి. అంతేకాని పేదవాడి దగ్గర, ఆకలితో బాధపడేవారు, కష్టంలో ఉన్నవారి దగ్గర డబ్బు, హోదా, పొగరు ప్రదర్శించకూడదు. అలా చేస్తే ఆ బలానికి విలువ ఉండదు. ఎదిగితే నీడను ఇచ్చే చెట్టులా ఉండాలి. ఓడిపోయి పడిపోతే మొలకెత్తే విత్తనంలా ఉండాలి అంటారు. ఎన్ని రోజులు బతుకుతారో తెలియని జన్మలో జీవించినంతకాలం పరోపకారార్థం మిదం శరీరం అన్నట్లు జీవిస్తే ఆ జన్మకు ధన్యత లభిస్తుంది. ఎప్పుడూ కూడా ఒకరి కష్టాన్ని దోచుకోకూడదు. దేవుడు ఇచ్చిన బలాన్ని సక్రమంగా వినియోగించడం కూడా తెలియాలి. అంటే అందుకు కూడా ఆ తల్లినే శరణు వేడుకోవాలి. అన్ని రకాల బలాలలోనూ అనంతమైన ఆధిపత్యం కలది. స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలు అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. మహత్తరమైన బలము కలది శ్రీలలిత అని అర్థము. బలమను పదమునకు చాలా అర్థములు కలవు. గంధమందలి సువాసనలను బలము అంటారు. రసమును బలమను అర్థము ఉంది. రసమనగా రుచి. ఇంద్రియముల రుచి ఇంద్రియ బలము.
గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి, బుద్ధిబలం, స్థిరత్వం, మనోబలం, ఆనందం, సంతోషం, జీవుని బలం. ఇట్లు రసము అనేక రుచుల ద్వారా జీవునికి బలాన్ని ఇస్తుంది. రుచి బలమైనది కనుకనే బలహీనులు వాటికి లోబడుతారు. వాటిని లోబరుచుకొన్న జీవుడు బలవంతుడు, అతడే బలుడు. బలమనగా రూపమని కూడా అర్థం కలదు. బలమగు రూపములు కలవారిని కూడా బలులు అంటారు. బలరాముడు, భీముడు, ఘటోత్కచుడు, కుంభకర్ణుడు బలమగు రూపములు కలవారు. రూపబలము కూడా బలమే, రూపమున అందము కూడా బలమే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారిది రూపమున గల సౌందర్య బలము. అట్లే సీతాదేవి, ద్రౌపదీదేవి కూడా. బలమనగా జీవబలమని కూడా అర్థము కలదు. ఎట్టి కష్ట నష్టములనైనా కూడా ఓర్చుకుంటూ జీవించు జీవులు కొందరు ఉంటారు. వారిది జీవబలం. భరింపరాని కష్ట నష్టములను కూడా భరించుట బలమే కదా. ధర్మరాజు, నలుడు ఈ కోవకు చెందినవారు. వీరు జీవమునందు బలము కలవారు. మహత్తరమైన సేనలు కలవారు కూడా బలవంతులే. అట్లే మహత్తరమగు సద్గుణములు కలవారు కూడా బలవంతులే. రాక్షసరాజగు వైరోచనుడు దానబలము కలిగి చక్రవర్తి అయి బలి చక్రవర్తిగా పేరుగాంచెను. నిజమునకు అతడు బలి అనే తెలియబడ్డాడు, కానీ అతని నిజనామము కొందరికే తెలియను. దానగుణమే బలముగా అతడు వ్యాప్తి చెంది భూమికి చక్రవర్తి అయ్యాడు. బలి అని పేరుగాంచెను. ఇలా అనే కాకుండా ఇంకా అనేకమైన బలములు ఇన్ని విధములుగా ఇందరిలో భాషించుటకు మూల కారణము శ్రీమాత బలమే. ఆమె మహాబల కావున బలమెచ్చట ఉన్నను అది ఆమె అస్తిత్వమే అని తెలుసుకోవాలి. కాకిలో బలమున్నదని సామాన్యంగా మనము గ్రహించము. కాకులు చండు అనే మహర్షి కుమారులు. వారు 21. వారు ప్రతిదినము బ్రాహ్మీ కాలమున శ్రీదేవిని చిరకాలము పూజించిరి, ధ్యానించిరి, సమాధి స్థితిని పొందిరి. అప్పుడు శ్రీదేవి అనుగ్రహించి వారికి ప్రత్యక్షమైనది, ముక్తి నొసంగినది. ఈ విధముగా వాయసములు వారి సంతతి ముక్తజీవులైనారు. ఈ కారణముగానే ముక్తి ఉపేక్షించుచు కాకులకు అన్నము పెట్టుట సంప్రదాయముగా వచ్చినది. ముక్తి నొసగు బలము కాకుల అందు నిక్షిప్తం చేయుటలో శ్రీమాత బలమహత్యము తెలుసుకోగలగాలి. బలము అనగా గంధము, రసము, రూపము, జీవము, సేన, కాకి అని విశ్వకోశం చెబుతుంది. బలము అంటే బలిమి, సత్తువ, బలాత్కారము, సైన్యము, బలుపు, రూపము, శుక్లము, రక్తము, గంధము, దేవము, పల్లవము, చిగురు అని సూర్యరాయాంధ్ర నిఘంటువు చెబుతోంది. బలము అంటే కాకి అని కూడా అర్థమున్నది యోగ వాసిష్టంలో. బుసుండు అనే వాయసము వశిష్ఠునితో, మేము 21 మంది అన్నదమ్ములము, చండుని కుమారులము. మా సోదరీమణులైన ఆడు హంసలతో చేరి బ్రాహ్మీదేవిని చిరకాలము పూజించాము. అప్పుడు దేవికి మాపై కరుణ కలిగి మమ్ములను అనుగ్రహించింది. అప్పటి నుండి మేము ముక్తులమైనాము అంటుంది. అంటే భూసుండాది వాయసములకు ముక్తినిచ్చున్నది. బలినామపి బలిత్వాత్, బలవంతుల కన్నా కూడా బలవంతురాలు ఆ పరమేశ్వరి. అందుచేత మహాబల అనబడుతోంది. బలము అనేది అనేక రకాలు. బుద్ధిబలము, తపోబలము, అర్ధబలము, అంగబలము. వీటిలో ఏ ఒక్క లక్షణం ఉన్నా ఆ వ్యక్తి బలవంతుడే. అలాంటప్పుడు అన్ని లక్షణాలు ఉన్న పరమేశ్వరిని మహాబల అనే కదా అనాలి. మహాంతి సైన్యాని బలాని యస్యా, అనంతములైన సైన్య బలము కలది. పరమేశ్వరి సైన్య బలమంతా బండాసుర యుద్ధంలో వివరించబడింది. అలాగే మహిషునితోనూ శుంభ నిశుంభులతోనూ యుద్ధం చేసేటప్పుడు ఆమె సైనిక బలం చెప్పబడింది. ఆమెకు శ్యామలాదేవి మంత్రి, వారాహి దండనాయిక. ఈ రకంగా అమితమైన సైనిక బలము కలది కాబట్టే ఆమె మహాబల అనబడింది. పరమేశ్వరి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అని చెప్పబడింది. యోగిని గణాలచే సేవించబడుతున్నది. అందుకే ఆ దేవి మహాబల అనబడింది. ఈ నామజపం శక్తిని ఇచ్చే నామం. భౌతికమైన ఆధ్యాత్మికమైన సాధనలోనూ బలాన్ని ఇచ్చే నామజపం. భౌతికంగా శరీరానికి బలం కావాలి, బుద్ధి బలం కావాలి.
అర్ధబలం, బంధుబలగం అంటే మనకు తోడు ఉండేవారు, మాట ఇచ్చి అది నిలుపుకోగల బలం కావాలి. ఇలా ఇహలోకంలో బలాన్ని ఇచ్చేది ఆ తల్లి. అలాగే ఆధ్యాత్మిక సాధనలో మనోబలం కావాలి అంటే ఇంద్రియాలను జయించగల బలం, అరిషడ్వర్గములు జయించే నిగ్రహం కావాలి. ధ్యానంలో ఏకాగ్రతకు సంకల్ప బలం కావాలి. ఇలా ఎన్నో విధాల బలాన్ని ఇవ్వగలిగింది ఆ తల్లి. ఈ నామజపం నిత్యం మనసులో స్మరించుకోవడం ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం మహాబలాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాబలాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 223వ నామం మహాబుద్ధి. మహా అనగా అద్వితీయమైన, బుద్ధి అనగా బుద్ధి కలది అని అర్థము. ఉన్నదాన్ని పరిశీలించడానికి మనస్సు, కొత్తదనాన్ని సృష్టించగలగడానికి బుద్ధి కావాలి. బుద్ధి నుండి గ్రహణము, విచక్షణ, వివేకము తీసివేసి పరిశీలిస్తే మిగిలిన దాన్ని వితర్కము అంటారు. ఈ వితర్కం అనే రాక్షసుడిని ఈ మహాబుద్ధి చేతనే అమ్మవారు చంపుతుంది. మనస్సు పంచ జ్ఞానేంద్రియముల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనస్సు న్యాయవాది లాంటిదైతే బుద్ధి న్యాయమూర్తి లాంటిది అని గ్రహించాలి. ప్రధాన న్యాయమూర్తి లాంటిది అమ్మవారు. ఈ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధి అంటారు. అన్ని రకాల శాస్త్రజ్ఞుల బుద్ధులలో పనిచేసేది, బుద్ధులను ప్రేరేపించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు మహాబుద్ధి అవుతుంది. అంటే దేన్ని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దాన్ని మహాబుద్ధి అంటారు. ఈ బుద్ధి అనేది సక్రమంగా ఉంటే అన్ని మంచి పనులు, మంచి ఆలోచనలు వస్తాయి. ప్రతి పనికి బుద్ధి ప్రధానం. ఈ బుద్ధి ఆధారంగానే వారి కర్మలు ఉంటుంది. ఆ కర్మలు ఆధారంగానే మళ్ళీ జన్మ నిర్ణయించబడుతుంది. పుట్టుకతో మంచి బుద్ధితోనే పుడతారు. తర్వాత పెరిగే వాతావరణం, పరిస్థితులు ఆధారంగా వారి ఆలోచన, బుద్ధి కుశలత కలుగుతుంది. పూర్వజన్మ వాసనలు కూడా ప్రేరేపించబడతాయి. మంచి ప్రవర్తన అలవడాలి అంటే చిన్నతనం నుండే పాపభీతి ఉండాలి. అలా ఉండాలి అంటే దైవభక్తి, పురాణం శ్రవణం, సత్ప్రవర్తన కలిగిన వారితో సహవాసం లాంటివి మంచి ఆలోచన కలిగిస్తుంది. మానసికంగా చేసే పాపాలకు కూడా బుద్ధే కారణం. ఈ చెడు ఆలోచన తప్పు చేసే ధైర్యాన్ని కలిగిస్తుంది. అది మహాప్రమాదం. అందుకే ప్రవర్తన అనేది బుద్ధిలో ఉండాలి. మార్పు ఆలోచనలో మొదలు కావాలి. ఆలోచన అదుపులో ఉంటేనే అది ఆచరణలో అలవాటు అవుతుంది. అమ్మవారు మహాబుద్ధిశాలి. ఈ నామానికి ఈ అర్థం చెప్పుకోవచ్చు: అందరి బుద్ధుల ప్రేరణ శక్తి, అంటే గాయత్రి. అద్వితీయమైన బుద్ధి సంపద కలిగినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. ఏ బుద్ధి వలన అన్నీ కూడా తెలుస్తున్నాయో ఆ బుద్ధి మహాబుద్ధి. బుద్ధి వలన సమస్తము అవగాహన అవుతోంది. మంచి చెడు తెలుస్తోంది. జ్ఞానము కూడా బుద్ధి వలననే ఏర్పడుచున్నది. బుద్ధి సహాయముననే జ్ఞాన సముపార్జనము, జయము, విజయము కలుగుతున్నాయి. అంతర్లోకములు, బహిర్లోకములు కూడా బుద్ధి సహాయముననే సమన్వయింపబడుతున్నాయి. చీమ, దోమ వంటి ప్రాణుల నుండి బ్రహ్మదేవుని వరకు బుద్ధి వలననే జీవనము సాగిస్తున్నారు. బుద్ధి లేనిదే సృష్టియే లేదు. ఏమి చేయాలి అనే ప్రశ్నకు సమాధానము బుద్ధి వలనే తెలుస్తుంది. ఎలా చేయాలి అనే ప్రశ్నకు కూడా సమాధానము బుద్ధి నుండే వస్తుంది. అన్ని లోకములను, అందరినీ నడిపించుచున్న బుద్ధి మహాబుద్ధియే. అందరి యందు పాత్రానుసారము బుద్ధి నిక్షిప్తం చేయబడి ఉంటుంది. నదిలో ముంచిన పాత్రలలో నది నీరున్నట్లే జీవుల మెదడులో బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది. విద్యుత్ దీపంలో విద్యుత్తు వలె బుద్ధి ప్రకాశిస్తూ ఉంటుంది. పాత్రలోని నది నీరు, విద్యుత్ ద్వారా వచ్చిన దీపకాంతి పాత్రకు, దీపకాంతికి సంబంధించినవి కావు. బుద్ధి మనలో పాత్రలో నది నీరు వలె, దీపకాంతిలో విద్యుత్ వలె నిక్షిప్తం చేయబడి ఉన్నది. అది ఏ శ్రీదేవి సాన్నిధ్యం. ఆమె సాన్నిధ్యమును మనలో పెంచుకొనుటకే గాయత్రీ మంత్రము. ఆమె మహాబుద్ధిజీవులలో బుద్ధిగా, వారికి తెలియకుండా తెలివిగా ప్రకాశిస్తూ ఉంటుంది.
బుద్ధి వలన సమస్తము తెలియుచున్నది, కానీ బుద్ధి అందించిన బుద్ధిని తెలుసుకోలేము. బుద్ధి అందించిన బుద్ధి మహాబుద్ధి. దానివైపు బుద్ధిని మరల్చగలిగితే తెలుసుకోవలసినది ఇంక ఏమీ మిగులదు. అట్టి మహాబుద్ధి అయిన శ్రీదేవిని ఆరాధించువారు బుద్ధిమంతులు. మహతీ చ సా బుద్ధిశ్చ మహాబుద్ధి. మహా అంటే గొప్పదైన బుద్ధి కలది. బుద్ధిని కనుక భగవంతుడి వైపు మళ్లించినట్లయితే ఇంకా తెలుసుకోవలసినది ఏదీ మిగలదు. ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం స్యాత్. దేన్ని తెలుసుకోవటం వలన సర్వము తెలియబడుతుందో అని వేదం చెబుతున్నది. పూర్వకాలంలో పుణ్యానందుడు అని ఒక మహాముని ఉండేవాడు. అతడు వేదాంగ విదుడు, బ్రహ్మవేత్త, మహాజ్ఞాని. ఒకరోజు సాయం సమయంలో అతడు తన ఆశ్రమ ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు. ప్రశాంతంగా ఉన్నది వాతావరణం. పక్షుల కిలకిలా రావాలు తప్ప ఇంకేమీ వినపడటం లేదు. ఇంతలో అతనికి ఏదో శబ్దం వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. ఆకాశంలోకి చూశాడు. పైన వినీలాకాశంలో 2 హంసలు ఎగురుతూ వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి. జాగ్రత్తగా వింటున్నాడు మునీశ్వరుడు. అందులో ఆడహంస మగహంసను అడుగుతోంది, స్వామి, దేనిని తెలుసుకోవడం చేత ఈ లోకంలో సర్వమూ తెలుస్తుందో ఆ విషయం నాకు వివరించవలసినది అన్నది. మగహంస దానికి సమాధానం చెబుతోంది. కుమ్మరివాడు మట్టిని తెచ్చి మెత్తగా త్రొక్కి దానితో కుండలు, బాణలు ఇలా రకరకాల పాత్రలు తయారు చేస్తున్నాడు. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన పేరుంది. కానీ ఈ పాత్రల కన్నింటికీ మూలము మట్టే అనే విషయం తెలుసుకో. ఆ మాట విన్న ఆడహంస, చాలు, నాకు విషయమంతా తెలిసింది. చరాచర జగత్తుకు కారకుడు పరబ్రహ్మ. అతన్ని గురించి తెలుసుకుంటే అంతా తెలిసినట్లే అంది. ఆ మాటలు విన్న పుణ్యానందముని ఆ హంసలను శివశక్తులుగా భావించి వాటి సంభాషణను ఉపదేశంగా స్వీకరించి కామకళా విలాసము అనే గ్రంథాన్ని రాశాడు. దానికి రాసిన వ్యాఖ్యానమే శ్రీ విద్యా సర్వస్వము. ఎవరి వల్ల గొప్ప బుద్ధి కలుగుతుందో ఆమె మహాబుద్ధి అనబడుతుంది. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని అందులో ప్రావీణ్యత సంపాదించిన వాడే బుద్ధిగలవాడైనప్పుడు అన్ని జీవుల యొక్క సమిష్టి రూపమైన ఆ పరమేశ్వరి మహాబుద్ధియే. దేనివల్ల అయితే ఆత్మజ్ఞానం లభిస్తుందో అది మహాబుద్ధి. సమిష్టి రూపమైన పరమేశ్వరి నుంచే భూతాలు, తన్మాత్రలు వచ్చాయి. నామరూపాత్మకమైన సృష్టి జరిగింది. బుద్ధి పరమేశ్వర స్వరూపము, మనస్సు శక్తి స్వరూపము. ఈ రెండూ అంటే మనస్సు, బుద్ధి ఎప్పుడూ కలిసే ఉంటాయి. వీటిలో ఒకటి ఎక్కువగా ఉన్నప్పుడు రెండవది తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనస్సు తక్కువగా, బుద్ధి ఎక్కువగా ఉన్న స్థితే మహాబుద్ధి. అంటే మనస్సును లయం చేసుకున్నటువంటి బుద్ధే మహాబుద్ధి అనబడుతుంది. ఈ నామజపం వల్ల జ్ఞానం పెరుగుతుంది, ఆలోచనా శక్తి, వివేకం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చెడు వ్యసనాలు తగ్గి మంచి నడవడిక అలవాటు అవుతుంది. బుద్ధి సక్రమంగా ఉంటేనే మంచి జీవితం, సమాజంలో గౌరవం పొందగలరు. విద్యార్థులకు ఈ నామజపం జ్ఞానం మరియు సత్ప్రవర్తన కలిగించి చెడు సహవాసాలకు దూరంగా ఉంచుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం మహాబుద్ధియై నమః. ఇది మంత్రంగా అమ్మవారిని తలుచుకొని జపించవచ్చు. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాబుద్ధియై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 224వ నామం మహాసిద్ధి. మహాసిద్ధి అనగా అద్వితీయమైన సిద్ధి కలది అని అర్థము. క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధి రాదు. మామూలు సిద్ధులు వస్తాయి. ఈ మామూలు సిద్ధులు 8 ఉంటాయి. అవి అనిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ సిద్ధులు. అసలంటూ ఒకటి ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చెయ్యగలం. ఈ అనిమాది సిద్ధులకు సాధ్యమవుతుందేమో కానీ అసలే లేనప్పుడు అలా చెయ్యడం సాధ్యం కాదు. అంటే వీటికి కొంత పరిమితి కలిగిన తత్వం ఉంటుంది. ఏమీ లేనట్లుండే ఆకాశంలోంచి అన్నీ పుష్కలంగా ఉండే సమస్తాన్ని సృష్టించడం
అమ్మవారి మహోత్కృష్టమైన సిద్ధిగా చెప్పుకోవాలి. దాన్నే మహాసిద్ధి అంటారు. ఈ మహాసిద్ధి కలిగిన అమ్మవారిని మహాసిద్ధి అంటారు. చిత్తశుద్ధి లేకపోయినా సిద్ధులు చేకూరవచ్చునేమో గాని మహాసిద్ధి మాత్రం చేకూరదు. మానవుడు తాను తయారు చేసిన ఎంత పెద్ద యంత్రమైనా తాను ఉన్నదని దానికి తెలియదు. కానీ అమ్మవారు సృష్టించిన మనిషికి తాను ఉన్నట్లు తనకు తెలుస్తుంది. ఇలాంటి విశిష్ట లక్షణం గల జీవుల్ని సృష్టించగలగటం కూడా ఒక మహాసిద్ధిగా చెప్పుకోవాలి. సిద్ధులు 2 రకాలు. ఒకటి కార్యసిద్ధులు, 2 దైవసిద్ధులు. కార్యసిద్ధులు అంటే విద్య, ధన, ధాన్య, రససిద్ధులు లాంటివి. అనిమా సిద్ధులు అంటే దైవసిద్ధులు. కార్యసిద్ధి, దైవసిద్ధి కలిస్తేనే మహాసిద్ధి అవుతుంది. అటువంటి మహిమాన్వితమైన సిద్ధి కలిగినది, అటువంటి సిద్ధులను ప్రసాదించగలిగినది అని ఈ నామానికి అర్థం. 7 సిద్ధులను అధిష్ఠించి ఉండి 8వ సిద్ధియే శ్రీదేవి అని భావము. షట్చక్రములను అధిష్ఠించి 7వదిగా సహస్రార ఉన్నది. సహస్రారమును కూడా అధిష్ఠించి అన్నిటిలో కూడా సమానత్వమును చూపునది శ్రీమాత. రసస్వరూపుడు భగవంతుడు తన అందు ప్రకాశించుట మొదటి సిద్ధి. ఇది ఏ భక్తి రసము దేవాసుర తత్వములచే తిరస్కరింపబడకుండా ఉండటం 2వ సిద్ధి. దేవాసురులు సృష్టి ప్రయోజనమనే కాపాడుతూ ఉంటారు. అసురులు స్థూలలోకమును రక్షిస్తూ ఉంటారు. కావున వారిని రాక్షసులని కూడా అంటారు. సురలు సూక్ష్మలోకములను నిర్వర్తిస్తారు. స్థూల సూక్ష్మ లోకములలో ఆదరింపబడుట ఒక సిద్ధి. స్థూలమున ఆదరింపబడువారు సూక్ష్మమున అంతగా ఆదరింపబడరు. సూక్ష్మమున ఆదరింపబడువారు స్థూలమున అంతగా ఆదరింపబడరు. రెంటియందు ఆదరింపబడుట ఒక సిద్ధి. ఉత్తమత్వము, అధమత్వము అనే 2 భావములకు లోబడకుండా, అధికులని, అధములని మనసు చేయు భావములకు లోబడకుండా ఉండటం 3వ సిద్ధి. ఈ భేదములు కొంతవరకే సత్యములు. ఇట్టి వారికి తరతమ భేదములు ఉండవు. బ్రాహ్మణుడు, శూద్రుడు, వివరణము, కుక్క మాంసము తినువాడు మొదలగు భావ భేదము లేనివాడు పండితుడు అని కృష్ణుడు గీతయందు ప్రకటించుటలోని అంతరార్థమిదియే. అట్లే సుఖదుఖములలో సమాన భావము కలిగి ఉండటం 4వ సిద్ధి. హరిశ్చంద్రాదులు ఈ కోవలోనికి చెందినవారే. కాంతి బలముల ఆధిక్యము 5వ సిద్ధి. కాంతి బలములలో కూడా భేదములు ఉన్నవి. శక్తి, జ్ఞానము, క్రియాశీలతల అందు భేదములు గోచరించవు. ఇవి అన్నీయూ అమ్మశక్తిలోని స్థితి భేదములే. శక్తివంతులకు, ఆత్మవంతులకు పరిణామమున భేదమున్నది. శక్తివంతుని శక్తి ప్రకటితము, ఆత్మవంతుని శక్తి అప్రకటితము. కాలమును, దేశమును, కర్తవ్యమును బట్టి ఆత్మవంతుల నుండి శక్తి ప్రకటితమవుతూ ఉంటుంది. శక్తివంతుల శక్తి వారిని అధిష్ఠించి ఉంటుంది. అవసరమైతే ఆయుధం ప్రకటితమవటం, అవసరమవుతే జ్ఞానము, క్రియ ప్రకటింపబడుట ఆత్మవంతులలో చూడవచ్చును. ఆత్మవంతులలో శక్తి ఇమిడి ఉంటుంది. వారు శక్తికి లోబడి ఉంటారు. శక్తివంతులు శక్తికి లోబడి ఉంటారు. ఇట్టి వారికే భేదభావము ఎక్కువగా ఉంటుంది. శక్తివంతుడగు రావణునకు రాముని యందు చులకన భావము కలదు. ఆత్మవంతుడు అయినటువంటి రామునకు అట్టి భావము లేదు. అతనికి గుహుడు, జటాయువు, సుగ్రీవుడు, వానరులు, శబరి, రావణుడు వంటి వారందరూ ఆత్మలే. వారి ప్రవర్తనను బట్టి వారితో ప్రతిస్పందించెను. శబరికి వాత్సల్యమూర్తి వలె గోచరించు రాముడు రావణునికి ప్రళయకాల రుద్రుని వలె గోచరించెను. మిత్రుని వలె సుగ్రీవునకు గోచరించు రాముడు దేవుని వలె హనుమంతునికి గోచరించెను. ఈ 5వ సిద్ధి కలవారు ఎవరు ఎలా చూస్తే అట్లా గోచరింపబడుదురు. వెర్రి గొల్లలతో గొల్లవాని వలెనున్న శ్రీకృష్ణుడు మహాజ్ఞానులకు భీష్మాదులకు విశ్వరూపి అయి గోచరించెను. పరమాత్మతో నిత్యానుసంధానము కలిగి ఉండుట 6వ సిద్ధి. అనన్య చింతన, పర్యుపాసన, నిత్య అభియుక్తత అనుచు ఈ సిద్ధినే శ్రీకృష్ణుడు 9వ అధ్యాయమున తెలిపినాడు. వీరందరూ కూడా ఋషి గణముల వంటి వారు. ఋషులు ఎప్పుడూ దైవానుసంధానులై ఉంటారు.
దైవ ప్రణాళికను నిర్వర్తించుచూ ఉంటారు. వారి చర్యలు అన్నీ కూడా దివ్య ప్రణాళికలోని భాగమే. దైవేచ్ఛానుసారము ఆకాశ సంచారము చేయుట 7వ సిద్ధి. నారదుడు, తుంబురుడు, హనుమంతుడు, గరుత్మంతుడు ఇట్టి విహారము చేయు సిద్ధులు. అంతటా అన్నిటా సమాన ప్రేమ భావము 8వ సిద్ధి. ఇది ఏ మహాసిద్ధి. శ్రీమాత అట్టిది. బ్రహ్మర్షుల నుండి మూర్ఖులు, దుష్టుల వరకు అందరి యందు చూపునది ప్రేమతత్వమే, ఉద్ధరించు భావమే. ఇది ఏ మహాసిద్ధి. సిద్ధి అంటే లాభము, ప్రాప్తి, సమగ్రత, సంపూర్తి, జయము, వృద్ధి, ప్రతిష్టాపనము, నిరూపణము, నిశ్చయము, పరిష్కారము అంటూ ఈ రకంగా 25 రకాల అర్థాలు చెప్పింది సూర్యరాయాంధ్ర నిఘంటువు. మామూలుగా మనం వాడే అర్థం సిద్ధించుట, ప్రాప్తించుట, ఫలించుట అని. సాధకుడికి అష్టసిద్ధులు లభిస్తాయి. ఇక్కడ సిద్ధి అంటే శక్తి అని అర్థం. ఇవి 8 సిద్ధులు. వీటినే అష్టసిద్ధులు అంటారు. ఇవి అతీంద్రియ శక్తులు. అవి 1 అనిమా సిద్ధి, శరీరము అతి చిన్నదిగా చెయ్యటము. 2 మహిమా సిద్ధి, శరీరము అతి పెద్దదిగా చెయ్యటం. 3 గరిమా సిద్ధి, శరీరము బరువును విపరీతంగా పెంచటం. 4 లగిమా సిద్ధి, శరీరము బరువును అతి తేలికగా చెయ్యటం. 5 ప్రాప్తి సిద్ధి, కావలసిన వస్తువులను పొందటం. 6 ప్రాకామ్య సిద్ధి, ఆకాశ సంచారము. 7 ఈసిత్వ సిద్ధి, సమస్తానికి ఆధిపత్యం పొందటం. 8 వసిత్వ సిద్ధి, సమస్త భూతములను లోబరుచుకోవటం. శ్రీచక్రంలోని ప్రథమ ఆవరణలోని ప్రథమ రేఖలో ఉండే దేవతలను అర్చిస్తే ఈ సిద్ధులు లభిస్తాయి. స్కంద పురాణంలో సిద్ధులను ఇంకొక రకంగా రాశారు. రసానాం స్వత ఉల్లాసః ప్రథమా సిద్ధిరీరిత ద్వంద్వైర నిబీభూతి చ ద్వితీయా సిద్ధిరుచ్యతే అతమోత్తమతా భావః తృతీయా సిద్ధిరుత్తమ చతుర్థీ తుల్యతా తేషాం ఆయుషః సుఖదుఃఖయోః కాంతేర్బలస్య బాహుళ్యం విశోకా నామ పంచమి పరమాత్మ పరత్వేన తపో ధ్యాన నిష్టతా షష్ఠి నికామాచారిత్వం సప్తమీ సిద్ధిరుచ్యతే అష్టమీ చ తదా ప్రోక్త యత్ర క్వచన సాయితే. రసముల యొక్క ప్రకాశము ద్వంద్వములచే తిరస్కరింపబడనిది. అధమ ఉత్తమత్వాభావము, సుఖదుఃఖముల సమానత్వము, కాంతిబలముల ఆధిక్యము, పరమాత్మ పరంగా తపో ధ్యానాదులందు నియమము, ఆకాశ సంచారిత్వము, ఎక్కడైనా సమాన స్థితి. సిద్ధులు 2 రకాలు. 1 కార్యసిద్ధులు, 2 దైవసిద్ధులు. కార్యసిద్ధులు మళ్ళీ అనేక రకాలు. విద్యాసిద్ధి, ధనసిద్ధి, ధాన్యసిద్ధి, ఔషధ సిద్ధి, రససిద్ధి మొదలైనవి. అణిమాదులు దైవసిద్ధులు. ఈ కార్యసిద్ధులు, దైవసిద్ధులు 2 కలిస్తేనే మహాసిద్ధి అవుతుంది. ఇటువంటి సిద్ధులు ప్రసాదిస్తుంది కాబట్టే పరమేశ్వరి మహాసిద్ధి అనబడుతుంది. ఈ నామస్మరణ కార్యసిద్ధిని, ఇష్టకామసిద్ధిని అనుగ్రహిస్తుంది. అయితే అది న్యాయమైన కోరిక అయినప్పుడు దాని కర్మ ఫలితం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న వారు, సొంత ఇల్లు, ఉద్యోగంలో వృద్ధి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఈ నామజపం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంత్రసిద్ధి, అమ్మవారి అనుగ్రహం కోరుకునేవారు ఇది సంపుటీకరణ చేయవలసిన నామం. ఈ నామంతో బాల మూల మంత్రం షోడశి, పంచదశిని సంపుటీకరణ చేసి అమ్మవారి అనుగ్రహ మంత్రసిద్ధిని పొందవచ్చు. గ్రహణం రోజు దేవీ సాధకులు ఈ నామాన్ని ఉపదేశ మంత్రాలతో సంపుటీకరణ చేయడం మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. పురశ్చరణ చేసిన ఫలితం దక్కుతుంది. ఓం ఐం హ్రీం శ్రీం మహాసిద్ధియై నమః అని మంత్రజపం చేయాలి. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాసిద్ధియై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 225వ నామం మహాయోగేశ్వరేశ్వరి. మహాయోగేశ్వర అనగా గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ఈశ్వరి, ప్రవ్వి అని అర్థము. ఈ నామాన్ని మహాయోగీశ్వరేశ్వరి అని కూడా చెబుతారు.
అప్పుడు యోగులకు, ఆ యోగులలో కూడా శ్రేష్ఠులైన యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అమ్మవారు అని అర్థం చెప్పుకోవాలి. అంతేకాదు, యోగానికి ప్రభువులైన శివకేశవాదులకు కూడా ఈశ్వరి అమ్మవారే. యోగం అంటే కలయిక అని అర్థం. నదులు, గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, వృక్షాలు, జీవజాలం, ఎడారులు, పర్వతాలు మొదలైనవన్నీ అనేకం కూడా కలిసి ఉండి ఒకే పేరుతో పిలువబడే ఈ విశ్వాన్ని ఒక మహాయోగం అని అంటే, ఆ మహాయోగానికి ఈశ్వరుణ్ణి మహాయోగేశ్వరుడు అనాలి. ఈ మహాయోగేశ్వరునికి ఈశ్వరి అమ్మవారు అని ఈ నామానికి మరో విశిష్టమైన అర్థాన్ని చెప్పుకోవచ్చును. యోగము అంటేనే అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహం కోసం చేసే సాధనలో అనేక మార్గాలు, వాటిలో బలి ఇచ్చి కొన్ని జీవాలను హింసించి చేసే సాధనాలు, మరికొన్ని కోరికలతో చేసే ఉపాసనలు, మరికొన్ని కేవలం ఆ తల్లి అనుగ్రహం కోసం ఆ జగన్మాత తత్వాన్ని తెలుసుకొని సాధకుడే అమ్మవారుగా భావించే స్థితికి చేరుకుంటారు. తనలోనూ ఇతర ప్రాణులలో కూడా ఆ జగన్మాతను దర్శిస్తారు. ఇది మహాయోగమైన స్థితి. ఈ స్థితిలో సదా ధ్యానంలో ఆ తల్లిని ఉపాసిస్తూనే అనిర్వచనీయమైన ఆనంద స్థితిని పొందుతారు. ఇది సాత్వికమైన పద్ధతిలో సాధించే సాధన. వేరే మార్గంలో చేసే సాధనలో కూడా ఆ తల్లిని చేరుకునే అనుగ్రహం పొందుతారు. అయితే వారు ఆచరించే మార్గం వల్ల మళ్ళీ కర్మ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు, ఒక న్యాయమైన పద్ధతిలో గృహస్థు ధర్మాన్ని ఆచరిస్తూ కలిగిన దాంట్లో తృప్తి చెందుతూ న్యాయంగా కష్టపడి పనిచేసే వారికి ఎటువంటి పాపకర్మ ఉండదు. అదే కుటుంబాన్ని పోషించడానికి దొంగతనాలు, మోసాలు, అన్యాయం చేస్తూ నేను నా కుటుంబ పోషణ కోసం చేశాను అంటే అది నీ కర్తవ్యం అవ్వదు. అందుకు శిక్ష అనుభవించక తప్పదు. పడే కష్టం, శ్రద్ధ న్యాయమైనప్పుడే దానికి పాపకర్మ అంటదు. ఇక్కడ రెండు పద్ధతుల్లో వారి బాధ్యతే ఉంది. రెండు పద్ధతులలో వారి అవసరాలు తీరుతుంది. కానీ వారు ఎంచుకునే మార్గం వల్ల వారికి మళ్ళీ పాపపుణ్యం అనే కర్మ ఏర్పడుతుంది. ఇక్కడ వారిచే పోషించబడిన కుటుంబానికి సంబంధం లేదు. అలాగే నువ్వే ఆచరించే పద్ధతితో నీ తపన, భక్తి, మనస్సుని లగ్నం చేయడం, తీవ్రంగా ప్రయత్నించడం, ఆలోచన అంతా అమ్మవారిపైన ఉంచడం వల్ల మీకు చేసే సాధన సఫలమవుతుంది. అయితే దాన్ని ఆచరించిన పద్ధతినే తిరిగి మీకు అనుభవించే విధంగా అనుగ్రహిస్తుంది. ఉచ్చారణ చేసిన పదాలు, ఆచరించిన పద్ధతులు దీనికి కారణం. ఇది ఆలోచించి మార్గాన్ని ఎంచుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకునే మహాయోగాన్ని పొందాలి అనుకునే వారికి సాధన వల్ల సాధ్యమే. కానీ అది సాత్వికంగా ఆచరిస్తే అది శాశ్వతమైన యోగం అవుతుంది. గొప్ప గొప్ప యోగులకు, యోగేశ్వరులకు, యోగీశ్వరులకు కూడా ఈశ్వరి. విశ్వమనే మహాయోగానికి ప్రభువైన ఈశ్వరునికి ఈశ్వరి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. యోగీశ్వరులకు కూడా ఈశ్వరత్వము వహించున్నది శ్రీమాత. యోగులకు యోగి అయిన వాడు యోగీశ్వరుడు. యోగీశ్వరునకు కూడా ఈశ్వరి శ్రీమాత. శ్రీమాత, శ్రీకృష్ణుడు ఇరువురు యోగీశ్వరి, యోగేశ్వరులు. యోగేశ్వరుడు అనగా యోగీశ్వరులకు ఈశ్వరుడు. దీని సోపాన క్రమము ఈ విధముగానున్నది. యోగి నుంచి యోగీశ్వరుడు, అటుపైన యోగీశ్వరేశ్వరుడు లేక యోగేశ్వరుడు. శివుడు యోగేశ్వరులలో మొదటివాడు. సృష్టి ఆరంభముననే కర్తవ్యము పూర్తి కావించి తపస్సున స్థిరపడినవాడు. ఆది గురువు. అతనిని గురించి తపస్సు చేసి శ్రీమాత అతనిని చేరినది. వారిరువురు యోగేశ్వరి, యోగీశ్వరులు. వారి అవతరణమే శ్రీకృష్ణుడు. ఇది ఉత్తమోత్తమ చైతన్య స్థితి. అటుపైన అంతయు పరమే. మహతాం యోగీశ్వరాణం ఈశ్వరీతి. గొప్ప యోగీశ్వరులకు కూడా ఈశ్వరి ఆ పరమేశ్వరి. అందుకే మహాయోగీశ్వరేశ్వరి అనబడుతుంది. యోగ ప్రక్రియలో శ్రేష్ఠులైన వారు యోగీశ్వరులు. యోగము అంటే కలయిక, కూటమి, ఉపాయము, దానము, చిత్తవృత్తి, నిరోధము, ఇంద్రియ నిగ్రహము. ఈ రకంగా 91 అర్థాలనిచ్చింది సూర్య రాయాంధ్ర నిఘంటువు. యోగాన్ని కలిగి ఉన్నవాడు యోగి.
యోగి అంటే కలిగి ఉన్నవాడు, ధ్యాననిష్ఠుడు, సన్యాసి, మంత్రశాస్త్రజ్ఞుడు, మాంత్రికుడు, యోగానుసారి అని అర్థం చెప్పబడింది. యోగః చిత్తవృత్తి నిరోధః. యోగము మనసు యొక్క వృత్తులను నిరోధిస్తుంది, అంటే మనోనిశ్చలతను చేకూరుస్తుంది. యోగము 3 రకాలు. 1 భక్తి, 2 కర్మ, 3 జ్ఞానము. వీటిలో మొట్టమొదటిది భక్తి. దేవీ భాగవతంలో హనుమంతుడు పరమేశ్వరి యొక్క విశ్వరూప దర్శనం చేసిన తరువాత ఆ దేవిని, అమ్మా, పూర్తిగా విరాగి కానటువంటి మధ్యమ పురుషునికి తేలికగా ఉండే మార్గము ఏదైనా ఉపదేశించవలసినది అని అడిగాడు. ఆ మాటలు పరమేశ్వరి హిమవంతునితో, రాజా, మోక్షం పొందటానికి భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలు 3 ఉన్నాయి. వాటిలో అతి తేలిక అయినది భక్తి మార్గము. మానవుడు గుణ భేదాలననుసరించి భక్తి 3 రకాలు. 1 డంబాచారంతో పరులకు బాధ కలిగించేది తామస భక్తి. ఇది మత్సరము, కోపము కలిగి ఉంటుంది. 2 స్వార్థం చూసుకోవడం రాజస భక్తి. ఈ భక్తులు భోగభాగ్యాలు, సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కోరతారు. ఆ రకంగా జీవుడు, దేవుడు వేరువేరని భావించి అర్చన చేస్తారు. 3 పరమేశ్వరుని వేరుగా తలచినప్పటికీ దృఢదీక్షతో దేవీ ప్రీతి కోసం చేసేది సాత్విక భక్తి. ఈ రకమైన భక్తి వలన పరాభక్తి సాధ్యమవుతుంది. రాజస, తామస భక్తి మార్గాలు పరాభక్తికి దోహదం చెయ్యవు. పరాభక్తి అంటే పరమేశ్వరి యందు చిత్తము నిలిపి తైలాధార వలె నిత్యము ఆమెనే ధ్యానం చెయ్యటం చేత సామీప్య, సార్ని, సాలోక్య, సాయుజ్యమనబడే వివిధ రకాలైన ముక్తులను సాధకులు పొందుతారు. ఫలాపేక్ష లేకుండా కేవలం సేవాభావంతో తనకు పరదేవతకు భేదము లేదని భావించి జితేంద్రియుడై ఆ దేవినే ధ్యానించేవాడు సాక్షిరూప ముక్తి పొందుతాడు. ఎల్ల జీవుల యందు పరమేశ్వరి స్వరూపాన్ని దర్శించటము, తన అందున్న ప్రేమనే ఇతరుల యందు కూడా చూపటము. ప్రాణులందరిలోనూ జీవ చైతన్యం ఉన్నది కాబట్టి జీవుడికి దేవుడికి భేదం లేదని చెప్పటం, ఎవరి యందు భేదబుద్ధి, ద్రోహము చూపకుండా చండాలుని మొదలు ఈశ్వరుని దాకా అందరినీ గౌరవించటము, సమానంగా చూడటము, దివ్యక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు దర్శించటము, భక్తులను గౌరవించటము, మంత్రతంత్రాల యందు, శాస్త్ర శ్రవణమందు భక్తి చూపటము, పరమేశ్వరి భక్తియందు ఓలలాడటము, ఆనంద పారవస్యంలో మునిగి తేలటము, సర్వకార్య సర్వావస్థలయందు పరమేశ్వరునే పూజించటము, వ్రతాలు, దేవీ మహోత్సవాలు చెయ్యటము, అహంకారము, దేహాభిమానము వదిలి దివ్య నామ సంకీర్తనము చెయ్యటము, ఇవన్నీ కలిగిన భక్తిని పరాభక్తి అంటారు అని చెప్పింది. ఇది భక్తి యోగము. ఇక కర్మను చూసినట్లయితే యజ్ఞ యాగాదులను నిర్వహించటం, పరమేశ్వరి కోసం నిత్య నైమిత్తిక కర్మలు, ఫలాపేక్ష లేకుండా యజ్ఞ యాగాలు చెయ్యటం కర్మయోగం. వీటిలో 3వది జ్ఞానం. జ్ఞానము వల్లనే ముక్తి లభిస్తుంది. మరి దేనివల్ల కలగదు? జ్ఞాని అయినటువంటి వాడు బ్రహ్మవిదుడు. బ్రహ్మవిద్ బ్రహ్మేవ భవతి. బ్రహ్మవేత్త కూడా పరబ్రహ్మ స్వరూపమే. కంటికి కనిపించే వస్తువుల కన్నా, కనిపించని మాయ కన్నా రూపము వేరైనది, అతీతమైనది. వైరాగ్యము కలిగినప్పటికీ జ్ఞానము లేనివాడు మరణానంతరము ప్రళయము వరకు బ్రహ్మలోకంలో ఉండి తరువాత ఆ కర్మఫలాన్ని అనుసరించి పుణ్యవంతుల ఇళ్లలో పుడతాడు. ఆ తరువాత సాధనతో బ్రహ్మజ్ఞానం పొందుతాడు. కోట్ల కొలది జన్మలెత్తితేనే కానీ జ్ఞానం కలగదు. జ్ఞానం అనేది ఒకే జన్మలో వచ్చి పడేది కాదు. కాబట్టి సాధకుడు తనకు వీలైనంత వరకు జ్ఞాన సముపార్జన చెయ్యాలి. అసలు మానవ జన్మ రావటమే దుర్లభం. అందులోనూ బ్రాహ్మణత్వం మరీ దుర్లభం. వేదాభ్యాసం ఇంకా దుర్లభం. శమదమాది గుణసంపద, యోగసిద్ధి, ఉత్తమ గురుప్రాప్తి కడు దుర్లభం. ఇవన్నీ ఉండి కూడా జ్ఞాన సముపార్జనకు ప్రయత్నించని వాని జన్మ వ్యర్థము. భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు అన్నీ ఒకటే. దేనిలోనైనా తాదాత్మ్యత ఉండాలి. భక్తిలో కూడా ఆ పరమేశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే భావన రావాలి. అలాగే కర్మలో కూడా ఏ రకమైన యోగమైనా మనస్సును నిశ్చలం చేసి పరమేశ్వరుని యందు లగ్నం చెయ్యటానికే అని గుర్తించాలి.
ఈ యోగాలలో నిష్ఠాతులను యోగీశ్వరులంటారు. అటువంటి యోగీశ్వరులకు ఈశ్వరి కాబట్టి యోగీశ్వరేశ్వరి అనబడుతోంది. ఈ రకంగా 199వ నామం దగ్గర నుంచి పరమేశ్వరి యొక్క మహత్తత్వాన్ని వర్ణిస్తూ ఆమె సగుణ రూపాన్ని వివరించటం జరిగింది. ఈ నామస్మరణ మహాయోగాన్ని కలిగిస్తుంది, అదృష్టాన్ని కలిగిస్తుంది, మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది, మన కర్తవ్యం న్యాయంగా నిర్వహించే అవకాశాన్ని అనుగ్రహిస్తుంది, సత్యాన్వేషణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ నామాన్ని నిత్యం జపిస్తూ నిత్యకర్మలు ఆచరించడం వల్ల మీ వలన ఎటువంటి పొరపాటు జరగకుండా ఆ తల్లి మంచి మార్గంలో నడిపిస్తుంది. సంసారులకు కుటుంబానికి కావలసిన కనీస అవసరాలకు లోటు లేకుండా ఆధారాన్ని ఇస్తుంది. సాధకులకు మహాయోగాన్ని అనుగ్రహిస్తుంది. ఈ నామంతో సాధనా విధానం తెలిసి ఉంటే ఇది మహాసాత్వికమైన మార్గంలో ఆ తల్లి అనుగ్రహం కలిగిస్తుంది. లలితా సహస్రనామం మొత్తం మూలమంత్రాలే. ప్రతి నామము ప్రత్యేకమైన విశేషమే. ధ్యాన మంత్రాలు: ఓం ఐం హ్రీం శ్రీం మహాయోగేశ్వరేశ్వర్యై నమః. ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాయోగేశ్వరేశ్వరై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 226వ నామం మహాతంత్ర. మహా అనగా గొప్పదైన, తంత్ర అనగా తంత్రస్వరూపిణి. తంతు తంత్రముల గురించి 206వ నామంలో కొంత వివరింపబడింది. తంతువు అంటే దారాలు అని, తంత్రము అంటే దారాలతో అల్లబడినది అని సామాన్యార్థం. ప్రస్తుతం తంతువులంటే సమన్వయ సూత్రాలుగా అర్థం చేసుకోవాలి. ఒక వైదిక కర్మకు సంబంధించిన ప్రక్రియకు గాని, ఒక విద్యకు సంబంధించిన వివరాలను గాని విధి విధాన సూత్రాలతో సంకలనం చేస్తే దాన్ని తంత్రము అంటారు. ఈ నిర్వచనం ప్రకారం కల్పసూత్రాలు, ఆగమ సూత్రాలు, ఆపస్తంభ అశ్వలాయనాది మహర్షులచే సంకలనము చేయబడిన గృహ్య సూత్రాలు, శ్రీ విద్యకు సంబంధించిన కులార్ణవ, జ్ఞానార్ణవ, నిత్యోత్సవాది తంత్రాలు అన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇన్ని రకాల తంత్రాలున్న శ్రీ విద్యకు సంబంధించిన తంత్రము మహోత్కృష్టమైనది. దీనికి స్వతంత్ర తంత్రం అనే పేరు కూడా ఉంది. జగద్వ్యూహానికి సంబంధించిన సమన్వయపరిచి ఇచ్చిన యంత్ర మంత్ర తంత్రాల సమగ్ర స్వరూపమే శ్రీ విద్యకు సంబంధించిన ఈ తంత్రము. బిందువు, ప్రకృతి పురుషులు, త్రిగుణాలు, అంతఃకరణ చతుష్టయం, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, సప్తధాతువులు, తిథి విద్య 16, మను విద్య 14, చంద్ర విద్య 15, చతుష్టష్టి కళలు 64 మొదలైన వాటి హేతుబద్ధ వర్గీకరణంతో సమస్త దేవతా సమన్వయ స్వరూపంగా ఉండే జగత్తంత్రమే ఈ శ్రీతంత్రం. కాబట్టి దీన్ని మహాతంత్రం అన్నారు. సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ మహాతంత్రంతో సమన్వయపరిచి ఇచ్చారు కాబట్టి అమ్మవారు మహాతంత్ర అనే నామంతో పిలువబడుతుంది. వెన్నెముక్కలో ఉండే 64 తంత్రాలు సిద్ధుల్లాగా ఉన్నా వాళ్ళు అలా ఎంతసేపు ఉండాలో, ఎలా ఉండాలో వాళ్లకు తెలీదు. స్వతంత్రత లేదు. 65వది అయిన స్వతంత్ర తంత్రానికి మాత్రం తనకి తాను తెలుసు. నిర్ణయించగల శక్తి, మార్చగల శక్తి, ప్రయోగ ఉపసంహరణ శక్తి, ఇవన్నీ చేయగల స్వతంత్రత ఉంటుంది. అందుకే ఆదిశంకరులు అమ్మవారిని ఉద్దేశించి స్వతంత్రం తే తంత్రం అన్నారు సౌందర్యలహరిలో. ఇట్టి విశిష్ట లక్షణాలు కలది కాబట్టి అమ్మవారికి మహాతంత్ర అనే నామం వచ్చింది. ఐహిక ఆముష్మిక ప్రయోజనాలు రెండూ ఉంటాయి ఈ తంత్రానికి. మహిమాన్వితమైన తంత్రస్వరూపిణి అని ఈ నామానికి అర్థం. బహుఫల ప్రధాని తంత్రాని కులార్ణవ జ్ఞానార్ణవాదీని. అనేక విధాలైన ఫలితాలను ఇచ్చేవి గొప్పవైన కులార్ణవ, జ్ఞానార్ణవ మొదలైన తంత్రముల రూపము కలది. ప్రధానంగా శ్రీవిద్య ఎక్కడైతే నిరూపించబడిందో అది తంత్రము. పరమేశ్వరుడు 64 తంత్రాలు చెప్పాడు. అవన్నీ కూడా ఐహిక వాంఛలను తీరుస్తున్నాయి.
అందుచేత పండితులు కూడా మోసపోతున్నారు. కాబట్టి వారిని తరింపచేయటానికి వేరే ఇంకొక తంత్రము ఏదైనా చెప్పవలసినది అని శ్రీ విద్యాతంత్రాన్ని ఉపదేశించాడు. దీన్ని స్వతంత్ర తంత్రము, మహాతంత్రము, కాది విద్యాతంత్రము అని కూడా అంటారు. అసలు తంత్రము అంటే ఉభయార్థ సాధకమైన ప్రక్రియను బోధించే ఉపాయము. ఇందులో దేవత యొక్క స్వరూపము, యంత్రము, మంత్రము, పూజా విధానము, స్తోత్రము, కవచము మొదలైనవన్నీ చెప్పబడతాయి. తంత్రాలలో అనేక విషయాలు పారమార్థిక వ్యావహారిక విషయాలు చెప్పబడ్డాయి. ఏవైనా కార్యాలు పూర్తి కావాలంటే ఏ పని చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ దిక్కుకు తిరిగి చేయాలి, ఏ ఆసనం మీద కూర్చోవాలి, ఏ పదార్థం నివేదన చేయాలి, ఇవన్నీ అందులో ఉంటాయి. అలాగే తంత్రశాస్త్రంలో త్వరగా మోక్షాన్ని పొందే విధానం కూడా చెప్పబడింది. వామకేశ్వర తంత్రము, షట్చక్ర నిరూపణము అలాంటివే. ఈ తంత్రాలలో వైష్ణవ తంత్రము, శైవతంత్రము, శాక్తేయ తంత్రము అని 3 రకాలున్నాయి. వీటిలో ఏ తంత్రంలోని ఆచారం దానిదే. ఈ తంత్రాలన్నీ కౌలాచారానికి సంబంధించినవి. వీటిలో కొన్ని వామాచార సంప్రదాయంలోనివి. మోక్షవాదులకు శుభాగ పంచకము ప్రామాణికమని గతంలోనే చెప్పటం జరిగింది. ఏదైనా ఒక కర్మ చేయటానికి ప్రారంభించినప్పుడు సంకల్పం దగ్గర నుంచి పరిసమాప్తి వరకు జరిగే క్రియాకలాపమంతా తంత్రమే. వేదాలలో చెప్పబడిన యజ్ఞ యాగాదుల నిర్వహణ కూడా తంత్రమే. ఈ శాస్త్రాన్ని ఆపస్తంభుడు మొదలైన వారు రాశారు. వీటిలో కూడా ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క తంత్రం పరిమితమై ఉంటుంది. ఈ రకంగా ఉన్న అనేకమైన తంత్రాలకు అధిష్టాత్రి ఆ పరమేశ్వరి. అందుకే ఆమె మహాతంత్ర అనబడుతుంది. ఈ నామస్మరణ ఆధ్యాత్మిక సాధన చేసేవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తీరని సమస్యలు ఉన్నవారికి పరిష్కారం లభిస్తుంది. మంత్రశాస్త్ర విజ్ఞానం సాధన చేస్తున్న వాళ్ళు ఏకాగ్రత కోసం ఈ నామాన్ని జపమంత్రంతో సంపుటీకరణ చేసి సాధన చేస్తే జపమంత్రం త్వరగా సిద్ధిస్తుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మహాతంత్రాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం మహాతంత్రాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 227వ నామం మహామంత్ర. మహా అనగా గొప్పదైన, మంత్ర అనగా మంత్రస్వరూపిణి అని అర్థము. మంత్రము అంటేనే మహిమ కలది. మరి మహామంత్రము అంటే మరింత మహిమాన్వితమైనది అని అర్థము. ఈ మహా అనే సంస్కృత పదం ఎన్నో రకాలుగా విరూపణ చెందింది. మగా అనేది ఒక రకమైన నిరూపణ. ఈ రూపంతోటే ఒక నక్షత్రం పేరు ఉంది. అదే మగా నక్షత్రం. ఈ మగా నక్షత్రాన్ని తెలుగులో మకా నక్షత్రం అని కూడా పలుకుతారు. పరమేశ్వరి బిందు స్వరూపం. ఈ బిందువు నుండే ఈ జగత్తు అంతా ఆవిర్భవించింది. నకారాత్మకమైన ఈ జగత్తు పరమేశ్వరి స్వరూపం. ఆమె నుండే ఓంకారం ఉద్భవించినది. ఆ ఓంకారం నుండే సంస్కృత పదాలైన 50 అక్షరములు వచ్చినవి. అవే బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలకు మహాశక్తి ఉంది. ఈ బీజాక్షరాలను ఒక్కొక్కటికి ఒక రకమైన శక్తి ఉంది. ఈ శక్తి ఆధారంగానే బీజాలను సంపుటీకరణ చేయడం జరిగింది. పరమేశ్వరుని బీజం ఓంకారం. ఇది ఆది ప్రణవం. ఈ సృష్టి మొత్తం ఆ శబ్దం నుండే ఉద్భవించినది. అందుకే మంత్రం పలికేటప్పుడు శబ్దానికే ప్రాధాన్యం ఉంది. ఆ శబ్దానికి ప్రకృతిలోని శక్తి స్పందించి ఉచ్చారణ చేసే వారిచే ఆకర్షించబడుతుంది. ఒకప్పుడు కామాక్షి గుడిలో శ్రీచక్రం మధ్య భాగంలో ఈం అనే అక్షరం ఉండడం వల్ల అమ్మవారికి విపరీతమైన ఆకలి ఉండేది. అక్కడ బీజాములన్నీ వామాచారం పద్ధతిలో బలి కోరే విధంగా అమర్చి ఉండేది. దానివల్ల రోజు అమ్మవారు బలి కోరుకునేది. తరువాత ఆదిశంకరుల వారు శ్రీచక్రం మధ్య భాగంలోని ఈ ఈం రం బీజాన్ని తీసేసి శ్రీం బీజాన్ని అమర్చారు. ఒక్కో బీజం స్థానం మారుతున్న కొద్దీ అమ్మవారు పరమ శాంతి స్వరూపంగా మారిపోయారు. బీజానికి అంతటి శక్తి ఉంది. బీజంతో ఉన్నదే మంత్రం అవుతుంది. బీజం లేనిది నామం అవుతుంది.
కానీ భగవంతుడు నామంతో పలికేటప్పుడు కూడా ఓం జతపరచకుండా పలకకూడదు. శ్రీచక్రంలో స బీజాక్షరం ఉన్న యంత్రంకి ఒక్క నమస్కారం చేసుకున్న, కొద్దిగా కుంకుమ సమర్పించిన గొప్ప ఫలితం ఉంటుంది. కానీ బీజాక్షర యంత్రానికి ఆయా స్థానాల్లో బీజాదేవతలను ఆవాహన చేసి పూజిస్తే కానీ ఆ పూజకు ఫలితం ఉండదు. అదే నవార్ణవ పూజ. ఇది తెలుసుకునే చేయాలి. బీజానికి అంత శక్తి ఉంది. పరిహారంగా పలికే మంత్రాలు బీజంతో ఉంటే మరింత త్వరగా ఫలితం పొందగలరు. అయితే ఈ బీజాలను తప్పుగా పలకకూడదు కనుక పద్ధతి తెలిసిన వారి నుండి తెలుసుకొని జపించాలి. ప్రస్తుత లలితా సహస్రనామాల్లోని మాహేశ్వరి నామం నుండి మహాత్రిపుర సుందరి వరకు మొత్తం 27 నామాలు ఉంటాయి. మణిద్వీపంలో ఉండే అమ్మవారికి ప్రత్యేక నామాలుగా వీటిని చెప్పుకోవచ్చును. రాశి చక్రంలోని ఒక్కొక్క నక్షత్రానికి ఈ 27 నామాల్లో ఒక్కొక్క నామం చొప్పున న్యాసం చేసుకొని జపించే లలితా ఆరాధకులు కూడా ఉంటారు. ప్రణవ, గాయత్రి మంత్రాది మహామంత్రాలు తన స్వరూపముగా కలది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. ఒక గ్రామానికి సరిహద్దులు ఎలా ఉంటాయో మన శరీరానికి కూడా ముక్కు చివర, కళ్ళ చివర, చెవుల చివర మొదలైన చోట్ల సరిహద్దులు లేదా పొలిమేరలు ఉంటాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ సూక్ష్మ శరీరాలలో ఈ సరిహద్దుల వద్ద దేవతాశక్తులు పనిచేస్తాయి. పొలిమేరల్లో పనిచేసే ఈ దేవతాశక్తులను జానపదులు గంగానమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, నూకాలమ్మ మొదలైన పేర్లతో పిలుస్తారు. వైదిక దేవతలు వీటికి మూలం. వీరినే దిగ్దేవతలు మరియు అంగ ప్రత్యంగ దేవతలని కూడా అంటారు. ఈ అంగ ప్రత్యంగ దేవతలను ఆవాహన చేసేటప్పుడు కూడా వారికి సంబంధించిన మంత్రాల ముందు మహా చేర్చి ఉచ్చరించడం పరిపాటి. ఇలాంటి మంత్రాలు ఉచ్చరించేటప్పుడు మనకు అనిపించే భావానికి ఆ మంత్ర పదం యొక్క అర్థానికి సంబంధం ఉండకపోవచ్చును, కానీ మనకు మంత్రానికి ఉంటుంది. ఉదాహరణ, మార్దవము అన్నప్పుడు ఏదో కఠినత్వం ఆ పదంలో ఉన్నట్లు అనుకుంటాం, కానీ దాని అర్థం మృదులత్వం లేదా మెత్తనితనము. అలా అర్థం చేసుకోవాలి. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు కూడా చెప్పుకోవచ్చును. 1. ప్రణవ, గాయత్ర్యాది మహామంత్రాలు తన స్వరూపముగా కలది. 2. అంగ ప్రత్యంగ దిగ్దేవతా మంత్రాలు తన స్వరూపముగా కలది. 3. మహిమకు గొప్పతనానికి చెప్పబడిన మంత్రస్వరూపిణి. బాల, బగళ మొదలైన మంత్రాల స్వరూపమే ఆ పరమేశ్వరి. పరమేశ్వరి బిందు రూపిణి. ఆ బిందువు నుండే నామరూపాత్మక జగత్తు ఆవిర్భవించింది. నామాత్మకమైన జగత్తు అంటే ఓంకారం, పరబ్రహ్మస్వరూపం. ఓంకారం నుంచి సంస్కృత భాషకు గల 50 అక్షరాలు వచ్చినాయి. ఇవే బీజాక్షరాలు. జగత్తులో ఈ బీజాక్షరాలకు శక్తి ఉన్నది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైన శక్తి. ఆ శక్తి ఆధారంగా బీజాక్షరాలను సంపుటీకరణం చెయ్యటం జరిగింది. పరమేశ్వరుని బీజం ఓంకారం. ఈం లక్ష్మీ బీజం, ఐం వాగ్బీజం, క్షీం మన్మథ బీజం, హ్రీం శక్తి బీజం, గం గణపతి బీజం. ఇలా దేవతలకే కాకుండా పంచభూతాలకు కూడా బీజాక్షరాలు ఉన్నాయి. లం పృథ్వీ బీజం, హం ఆకాశ బీజం, యం వాయు బీజం, రం అగ్ని బీజం, వం అమృత బీజం. సాధకుడి యొక్క అవసరాన్ని బట్టి మంత్రాలు సంపుటీకరణం చేయబడతాయి. మంత్రాన్ని సృష్టించేవాడు మంత్రస్రష్ట కాగా, మంత్రాన్ని దర్శించేవాడు మంత్రద్రష్ట. బీజాక్షరాలన్నీ పరమేశ్వరి స్వరూపమే. ఆ అక్షర సమామ్నాయం నుంచి ఆవిర్భవించిన మంత్రాలు కూడా ఆ దేవి రూపమే కదా. అందుకే ఆమె ఈ మంత్రాలకన్నిటికీ అధిదేవత. దేవీ భాగవతంలో చెప్పినట్లుగా సప్తకోటి మంత్రాలు ఆమ్నాయ దేవతల రూపుదాల్చి ఆ దేవి ముందు నడుస్తున్నాయి, ఆమెను సేవిస్తున్నాయి. అందుకే ఆమె మహామంత్ర అనబడుతుంది. ఈ నామస్మరణ సర్వకార్య సిద్ధి మంత్రం. ఈ నామజపం నిత్యం సూర్యోదయం కంటే ముందు 1008 సార్లు లేదా అవకాశానికి తగినట్లు 108 సార్లు చేయడం వల్ల సర్వకార్య సిద్ధి కలుగుతుంది.
ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మహామంత్రాయే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహామంత్రాయే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 228వ నామం మహాయంత్ర. మహా అనగా గొప్పదైన, యంత్ర అనగా యంత్రస్వరూపిణి అని అర్థము. యమము చేయువాడు ఎంత, నియమము చేయువాడు నియంత. అనుసరించడానికి ఇచ్చే ప్రణాళిక తంత్రము అయితే దాన్ని నడిపేదాన్ని యంత్రము అంటారు. వ్యక్తమైన ప్రతి జీవికి ఇటువంటి యంత్రము ఉంటుంది. అది సృష్టి యంత్రం. ఈ సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒకే ఒక యంత్రాన్ని మహాయంత్రం అంటారు. ఇది సమిష్టి యంత్రం అవుతుంది. ఈ మహాయంత్రం కూడా జగదాత్రి అయిన అమ్మవారే. అందుకని అమ్మవారిని మహాయంత్ర అంటారు. తంత్ర విద్యలకు సంబంధించిన సంప్రదాయ సిద్ధమైన యంత్రాలన్నిటిలో బిందు విస్తరణ ద్వారా జరిగే వ్యూహాన్ని కోణ, త్రికోణ, దళ, వృతరేఖ, భూపూర రూపాలతో సంకేతిస్తారు. ఈ విధమైన వివిధ విన్యాసాల ద్వారా ఏర్పడే యంత్రాలన్నీ అమ్మవారితో సమన్వయింపబడే వివిధ యంత్ర రూపాలే. అందుకని వీటి అన్నిటికీ మూలము అయిన అమ్మవారిని మహాయంత్ర అంటారు. సర్వజీవ జీవన యంత్రాల మూలస్వరూపిణి, తంత్రాలకు సంబంధించిన సర్వ యంత్రాలకు మూలస్వరూపిణి అనే అర్థాలు కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చును. సర్వతంత్రములకు, సర్వ మంత్రములకు, సర్వ యంత్రములకు మూలము శ్రీమాత అని అర్థము. దేవీ తంత్రము, మంత్రము, యంత్రము కన్నా మించిన యంత్రాదులు కానీ తంత్రాదులు కానీ లేవు. మంత్రములన్నీయు బీజాక్షర శబ్దముల కూర్పు, యంత్రములన్నీయు మంత్రశక్తిని అవతరింపచేయుటకు వలసిన సాధనములు, తంత్రములన్నీయు విధానములు. శాస్త్ర విధానముగా శబ్దములను ఉచ్చరించుచు యంత్రములలోనికి ఆహ్వానించుచు చేయు పూజా విధానము తంత్రము. శ్రీదేవి చైతన్యము శబ్ద రూపముగాను వర్ణ రూపముగాను ప్రకటింపబడుచు రకరకములగు శక్తులను అవతరింపజేయును. యంత్రములోనికి వానినాహ్వానము చేయుట వలన యంత్రములు శక్తివంతములై పరిసరములను ప్రభావితము చేయును. శాస్త్రోక్తమగు ఈ విధానమును తెనుగున తంతు అందురు. తంత్రము యొక్క వికృత పదమే తంతు. తంత్ర విధానమునకు నిష్ఠా నియమము చాలా ప్రధానము. తంత్ర విధానమున యంత్రములను పూజించున్నప్పుడు తత్సంబంధిత చైతన్యము యంత్రమున ఆవరించును. అందువలన యంత్రములను పవిత్రముగా భావించవలెను. అవి దైవీ స్వరూపములు. వానిని శుచియైన ప్రదేశమున నుంచుకొనుట, శుచిగా పూజ చేయుట, ఉపచారములు చేయుట, నైవేద్యములు పెట్టుట శాస్త్ర విధానముగా జరగవలెను. అట్లు నిర్వర్తించిననే వాని ప్రభావము ఆశీర్వచనముగా అందును. యంత్రములను గృహములందు ఉంచుకొనుటకు చాలా నిష్ఠా నియమములు అవసరము. నిత్య పూజ, నైవేద్యము కనీస నియమము. శుచి, శుభ్రత అత్యంత ప్రధానము. శాస్త్రోక్తముగా చెయ్యనిచో యంత్రపూజలు వికటింపగలవు. ఉచ్చారణ, ఉపచారము విధి విధానముగా జరుపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు శాస్త్ర విధానమే ప్రమాణమని తెలిపినాడు. ఈ విషయమున నిర్లక్ష్యము రజస్తమో గుణములను ప్రకోపింపచేసి దుష్ఫలితములను దుఃఖములను కలిగింపగలవు. ఇది పెద్దలను ఆహ్వానించి అగౌరవించుట వంటిది. దైవీ శక్తులు, మూర్తులు పెద్దల కన్నా పెద్దవారగుటచే వారిని శ్రద్ధాభక్తులచే సంతుష్టులను గావించుకొనవలెను. కానీ అహంకారపూరితులై గొప్పలకు చేయరాదు. యంత్రములకు సరళ రూపములే విగ్రహములు. విగ్రహముల ఆరాధన కూడా నియమనిష్టలతో సాగవలెను. విగ్రహారాధన విషయమున నియమనిష్టలు కూడా సరళమే. భక్తి శ్రద్ధలు మాత్రము సమానమే. క్రియాహీనము మంత్రహీనము అయినను భక్తిహీనము కానిచో విగ్రహారాధన కొంత అనుకూలించగలదు. ప్రస్తుత కాలమున శిక్షణ పొందక అర్హతలను అందుకొనక చేయు యంత్రతంత్ర పూజలు రజస్తమో గుణములనే పెంపొందింపచేయుచున్నవి. కలియుగమున మానవులు షోడశోపచార పూజ క్లుప్తముగా నిత్యము నిర్వర్తించినచో చాలునని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు ఉపదేశించెను. శ్రీదేవి మంత్రము ముందు నామములలో తెలుపబడినది. ఆమె షోడశి.
ఈ మంత్రమును స్వీకరించుటకు శిష్యునకు అర్హత ఉండవలెను. గురువు సిద్ధుడై ఉండవలెను. సర్వ మంత్రములకు మూలమంత్రమది. అట్లే శ్రీయంత్రము సర్వయంత్రములకు మూలము. తంత్రము సర్వ స్వతంత్ర తంత్రము, అనగా ఇతర తంత్రముల వలె మరే తంత్రముపై ఆధారపడినది కాదు. శ్రీ విద్యతో సాటి అయిన విద్య, శ్రీచక్రముతో సాటి అయిన యంత్రము కలదని చెప్పువాడు మూఢబుద్ధి అని తంత్రశాస్త్రము పేర్కొనును. శ్రీదేవి సాటిలేనిది. ఆమెయే మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర మరియు సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక. పూజాచక్ర, పద్మచక్ర, అమృతఘట, మేరు లింగాది యంత్రములు కలది. సర్వోత్తమమైన శ్రీ విద్య అనే మంత్రము, సిద్ధివ్రజము అనే యంత్రము చాలా గొప్పవి. వీటిని గల దేవి మహాయంత్ర అనబడుతోంది. స్వతంత్ర తంత్రము అంటే మరే ఇతర తంత్రము మీద ఆధారపడనటువంటిది కాబట్టి చాలా గొప్పది. శ్రీ విద్యా తంత్రంలో పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, ఓ దేవా, ఇప్పటి వరకు చెప్పిన తంత్రాలన్నీ ఒకదాని మీద ఇంకొకటి ఆధారపడి ఉన్నాయి. అందుచేత కష్టంగా ఉన్నది. కాబట్టి స్వతంత్రంగా ఉండే తంత్రం ఒకటి చెప్పవలసినది అని అడుగగా పరమేశ్వరుడు స్వతంత్రమైన శ్రీ విద్యాతంత్రాన్ని చెప్పాడు. ఇదే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలోని చతుష్టష్ట్యాతంత్రై అనే శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకం గతంలో వివరించబడింది. యంత్రాలు 3 రకాలు. 1 భూప్రస్థారము, 2 మేరు ప్రస్థారము, 3 కైలాస ప్రస్థారము. అయితే యంత్రాలలో శ్రీచక్రము, రుద్రయంత్రము, వనదుర్గా యంత్రము మహాయంత్రాలుగా అనబడతాయి. శ్రీచక్రాన్నే యంత్రరాజము, సిద్ధవ్రజము అని కూడా అంటారు. బిందువు నుండి వచ్చిన నాదము మంత్రమైతే దాని రూపము యంత్రము. సర్వమంత్రరూపిణి అయిన దేవి సర్వయంత్రరూపిణి, సర్వతంత్రరూపిణి కూడా. యంత్రాన్ని పూజలో పెట్టాలంటే అది సంప్రదాయ సిద్ధమైనదై ఉండాలి. గురువుగారి దగ్గర నుంచి వచ్చినదై ఉండాలి. ప్రతి యంత్రానికి సృష్టి క్రమము, సంహార క్రమము అని 2 క్రమాలుంటాయి. స్థితి క్రమము అని 3వది కూడా ఉంటుంది. కానీ సృష్టి సంహారాలే ముఖ్యమైనవి. బిందువు దగ్గర నుంచి భూపురం వరకు సృష్టి క్రమము, భూపురం దగ్గర నుంచి బిందువు వరకు సంహార క్రమము. ఈ 2 క్రమాలలోనూ యంత్రాన్ని అర్చించాలి. యంత్రానికి చేసే పూజ ఎప్పుడూ సంహారాంతంగా ఉండాలి. అన్ని యంత్రాలు పరమేశ్వర స్వరూపాలే కాబట్టి ఆ దేవి మహాయంత్ర అనబడుతుంది. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నామజపం చేయవచ్చు. ఏదైనా నిర్మాణం సమాజంలో కొత్తగా మొదలుపెట్టే సమయంలో ఈ నామంతో లలితా సహస్రనామం మొత్తం కలిపి చదవాలి. అప్పుడు ఎటువంటి ఆటంకం రాకుండా నిర్మాణం పూర్తి అవుతుంది. కొత్తగా వాహనం కావాలి అనుకునేవారు ఈ నామజపం చేయవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం మహాయంత్రాయై నమః అనే ధ్యాన మంత్రమును జపించవచ్చు. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాయంత్రాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 229వ నామం మహాసన. మహా అనగా గొప్పదైన, ఆసన అనగా ఆసనము కలది అని అర్థము. అస్ అనే సంస్కృత ధాతువుకు ఉండటం అని అర్థం. అస్ ధాతువు యొక్క ఈ అర్థాన్ని బట్టి ఉండటానికి పనికి వచ్చే దానిని ఆసనం అంటారు. కుర్చీ, పీట మొదలైనవన్నీ మనకు తెలిసిన ఆసనాలు. అన్నిటికంటే ఆత్మస్వరూపుడైన ఈ జీవికి శరీరమే మంచి ఆసనం. అంతకంటే స్థిరమైన మనస్సు పెద్ద ఆసనం. ఇది జీవి పరంగా చెప్పుకునే అర్థం. సమస్త సృష్టిలోనూ అమ్మవారు కూర్చుని ఉంది కాబట్టి ఈ సమస్త సృష్టి అమ్మవారికి ఆసనమవుతుంది. దీన్నే మహాసనం అని చెప్పుకోవడం సముచితం. పతంజలి స్థిర సుఖమాసనం అంటాడు. స్థిరంగానూ సుఖంగానూ ఏ విధంగా ఎక్కువసేపు కూర్చోగలమో అది ఆ వ్యక్తికి ఆసనమవుతుంది అని దీని అర్థం. ఉత్తమం సహజావస్థ అని కూడా చెబుతారు. అంటే సహజ సిద్ధమైన స్థితిలో ఉన్నదే ఉత్తమ ఆసనం అని అర్థం చెప్పుకోవచ్చును. అలాగే
సృష్టి అంతటిలోనూ స్థిరంగా కూర్చుని ఉన్న అమ్మవారికి సృష్టి ఆసనం అవుతుంది. అనేక రకాల ఆసనాల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పద్మాసనం, సిద్ధాసనం, యోగాసనం, వీరాసనం ఈ 4 ప్రధాన ఆసనాలు. ఇందులో చాలా ముఖ్యమైనది, అత్యంత యోగకరమైనది సిద్ధాసనం. అంటే ఎడమకాలు పైకి మడిచి కుడికాలు కిందకి పెట్టి కూర్చోవడం. ఇది చాలా శక్తివంతమైన ఆసనం. అమ్మవారి ప్రధానంగా ఈ ఆసనంలోనే కనిపిస్తుంది. దహారాకాశం గల హృదయంకు మనకు ఎలాంటి ఆసన స్థానమో మొత్తం సృష్టికి ఆకాశం అలాంటిది కాబట్టి ఆకాశాన్నే ఆసనంగా కలిగినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. సృష్టినే ఆసనముగా గలది, ఆకాశమునే ఆసనముగా కలది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. శ్రీదేవియే మహాసన అని అర్థము. మహాసన అనగా అన్నిటి యందు ఆసనం వహించునది, అన్నిటి యందు వసించునది. ఆమె లేని సృష్టియే లేదు. సృష్టి లేనప్పుడు కూడా ఆమె బీజప్రాయముగా పరతత్వముతో కూడియుండును. అన్ని లోకముల యందు ఆమెయే ఆసనము గొని ఉన్నది. అన్ని జీవుల యందు ఆమెయే చేతనముగానున్నది. అచేతనములలో కూడా చేతనమై ఉన్నది. ఉప్పు ఉప్పగా నుండుటకు, పంచదార తీపిగా నుండుటకును, వేప చేదుగా ఉండుటకు ఆమె చేతనమే ఆధారము. అట్లే సకల లోకముల యందలి సకల భావములకు, స్వభావములకు ఆమెయే ఆధారము. ఆమె ఆసనము గొనుట వలననే అహంకారాది అష్ట ప్రకృతులు సృష్టిలో వివిధములుగా ప్రవర్తించుచున్నవి. ఆమె సింహాసనాసీన, సర్వాసనాసీన. త్రిమూర్తులు, సప్తఋషులు కూడా ఆమె యందే వసించియున్నారు. వారి యందు కూడా ఆమెయే ఆసనము గొనియున్నది. క్షితి మొదలైన తత్వములే ఆసనముగా కలది. దేవీ భాగవతంలో ఏషా భగవతి సర్వతత్వాన్యాశ్రిత్య త్రిష్టతి, ఈ దేవి అన్ని తత్వములను ఆశ్రయించి ఉన్నది అని చెప్పబడింది. ఆసనము నివాస స్థానము, మహాసనము గొప్పదైన నివేశన స్థానము. భైరవయామలంలో శ్రీచక్రాన్ని గురించి వివరిస్తూ శ్రీచక్రం త్రిపుర సుందర్త్యా బ్రహ్మాండాకారమీశ్వరి అంటూ 25 తత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయి. ఆ తత్వాలకు అతీతమైన 26వ తత్వమే పరమేశ్వరి అని చెప్పబడింది. ఆ విషయాన్ని గతంలో తెలుసుకున్నాము. మహాసనము అంటే పంచట బ్రహ్మాసనము, పంచదిగాసనము, పంచప్రణయమపహాసనము అని శ్రీమత్ సింహాసనేశ్వరి అనే నామంలో వివరించటం జరిగింది. మహాయంత్రాలు నివాస స్థానముగా కలది కాబట్టి ఆ పరమేశ్వరి మహాసన అనబడుతోంది. ఈ నామజపం స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు స్థిర ఉద్యోగం చేసుకోవడం, జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడటం కోసం, మంచి విద్యావకాశాలు, పదవిలో ఉన్నవారు ఆటంకాలు తొలగడం కోసం, మంచి వివాహ సంబంధాల కోసం, ఏదైనా ఉపాధి ఆధారంగా దొరకడం కోసం ఈ నామజపం సంకల్పం చెప్పుకొని చేయడం ఉత్తమ ఫలితం ఇస్తుంది. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం మహాసనాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాసనాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 230వ నామం మహాయాగ క్రమారాధ్య. మహా అనగా గొప్పదైన, యాగ అనగా యాగ విధానములో, క్రమ అనగా క్రమబద్ధమైన పద్ధతిలో, ఆరాధ్య అనగా ఆరాధింపబడునది అని అర్థము. తదర్థం కర్మ కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అని గీతావాక్యము. ఏది చేసినా తనకు అర్పణ బుద్ధి కాకుండా తదర్పణ బుద్ధి ఉంటే ఆ విధంగా చెయ్యడం మహాయాగం అవుతుంది. ఈ విషయమే సౌందర్యలహరిలో జపో జల్ప అన్న 27వ శ్లోకంలో ఆదిశంకరులు వివరిస్తారు. ఇతరమైన పూజ విధులు ఎన్ని ఉన్నా అమ్మవారు యాగానికి పూర్తిగా ప్రసన్నురాలు అవుతారు. పూజ చేసిన సంకల్పం నెరవేరి పూర్తి ఫలితాన్ని త్వరగా ఇస్తుంది. కారణం, ఈ పూజ బ్రాహ్మీ మొదలైన 64 యోగిని పూజలతో కూడినటువంటిది మహాయాగము.
శ్రీచక్రంలో అమ్మవారు 64 మంది యోగినులతో సేవింపబడుతూ ఉంటుంది. వీరందరూ పరదేవతతో సమానమైన రూపలావణ్యాలు, శక్తులు కలవారు. వారందరికీ విడివిడిగా 1,000,000 మంది సేవకులుంటారు. ఈ రకంగా పరమేశ్వరి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనబడుతుంది. ఈ దేవతలనందరినీ పూజించడమే మహాయాగము అనబడుతుంది. ఏ పనిలో అయినా ఒక క్రమం ఉంటే ఆ పని రాణిస్తుంది. శిక్షణలో క్రమం ఉంటే అది క్రమశిక్షణ అయినట్లే. చేసే పనుల్లో అంటే ఆరాధనలో క్రమం ఉంటే క్రమారాధన అవుతుంది. ఒక పద్ధతిగా చేసే పనిని యాగం అనవచ్చును. అలా చేసిన పని తదర్పణ బుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది. కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఇది ఒక క్రమం. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి, పురుషులు, అయ్యవారు, అమ్మవారు, సృష్టి, ప్రళయం, పగలు, రాత్రి, షడ్ఋతువులు మొదలైనవన్నీ కూడా క్రమం తప్పనివే. ఇటువంటి వాటితో తన జీవితాన్ని అనుసంధానం చేసుకుంటూ సమర్పణ భావంతో జీవించేవాడు ఈ మహాయాగం చేసిన వాడవుతాడు. దేవతల ప్రీతికై అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగ, అంబాయాగ, అగ్నిష్టోమ, పాకయజ్ఞము, జ్యోతిష్ణోమాది యాగాలను మహాయాగాలంటారు. ఇందులో శ్రీయాగము శ్రేష్టం. ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో వీటిలో శ్రీయాగము అంతర్యాగమని, బహిర్యాగమని 2 రకాలు, ఆరాధనా సగుణము, నిర్గుణము అని 2 రకాలు, ఈ యాగాల ద్వారా ఆరాధింపబడునది అని ఇంకో అర్థము. ఆగర్భ స్థితి నుండి అంటే గర్భస్థుడైనప్పటి నుండి శ్మశాన ప్రవేశం చేసే స్థితి వరకు జరిగే జీవితంలో దేహంతో చెయ్యవలసినవి దేహంతోనూ, మనస్సుతో చెయ్యవలసినవి మనస్సుతోనూ, బుద్ధితో చెయ్యవలసినవి బుద్ధితోనూ, ఇలా తన సమస్త అవయవ, ఇంద్రియ, అంతఃకరణ చతుష్టయాలతో నిర్వర్తించవలసిన పనులను ప్రకృతితో శృతిని కలుపుతూ పద్ధతి ప్రకారం చెయ్యడం కూడా మహాయాగం క్రిందకే వస్తుంది. చేసే ప్రతి పనియందు కూడా దైవకార్యంగా భావిస్తూ శ్రీమాతను ధ్యానిస్తూ స్మరిస్తూ చేసే ప్రతి కర్మ కూడా ఆరాధన అవుతుంది. ఇటువంటి పద్ధతిలో ఆరాధింపబడే అమ్మవారిని కూడా మహాయాగ క్రమారాధ్య అంటారు. అగ్నిష్టోమాది మహాయాగాల ద్వారా ఆరాధింపబడినది. తదర్పణ భావంతో గడిపే జీవితాన్ని యాగరూపంగాను, చూసే సృష్టిని మహాయాగరూపంగాను దర్శింపచేసి ఆరాధింపబడునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. 64 యోగిని పూజలతో కూడిన మహాయాగ క్రమముననుసరించి ఆరాధింపబడునది శ్రీదేవి అని అర్థము. 64 కళలు, 64 విద్యలు, 64 ముద్రలు కలవు. వీని వివరములు భాగవత పురాణమున దశమ స్కందమున శ్రీకృష్ణుడు నేర్చిన విద్యలుగా వివరింపబడినవి. ఈ విద్యలు నేర్చిన వారు పూర్ణ పురుషులు. ఇట్టివారు లోకమున అరుదుగా అవతరింతురు. యోగులు ఈ విద్యలను నేర్చుటకు ఉత్సుకత చూపుదురు. ఈ విద్యలయందు సిద్ధి పొందినవారు శివ సమానులు. వీనిని గూర్చి తెలుసుకొనగోరువారు ఈ మహాయాగమునకు ప్రతిపాదింపబడిన భావోపనిషత్తును పరిశీలించగలరు. ఈ ఆరాధనమున శబ్దోచ్చారణము, క్రమము, ముద్రలు అత్యంత నియమనిష్టలను పాటింపవలెనని తెలుపబడుచున్నవి. సృష్టి యొక్క మహాయాగము. సృష్టి యాగము క్రమముననుసరించియే సాగును. సృష్టి క్రమముననుసరించియే ఈ ఆరాధన ముండునని, ఆరాధనము పురోగతి చెందుచుండగా సృష్టి రహస్యములన్నీయూ తెలియబడుననియూ తెలుపుదురు. ఈ యాగక్రమము, ఆరాధనా విధానము తెలిసినవారు అరుదు. బ్రాహ్మీ మొదలైన 64 యోగిని పూజలతో కూడినటువంటిది మహాయాగము. ఇతరమైన యాగాలు, పూజలు కొన్ని ఫలితాలే ఇస్తాయి. కానీ ఈ పూజ పూర్తి ఫలితాన్ని త్వరగా ఇస్తుంది. శ్రీచక్రము యొక్క బిందువునందు పరదేవత ఉంటుంది. ఆమె ఒక్కొక్క ఆవరణ యందు 8 దిక్కుల 8 మంది చొప్పున
మొత్తం 64 మంది యోగినులతో సేవింపబడుతూ ఉంటుంది. వీరందరూ పరదేవతతో సమానమైన రూపలావణ్యాలు, శక్తులు కలవారు. వారందరికీ విడివిడిగా 1,000,000 మంది సేవకులుంటారు. ఈ రకంగా పరమేశ్వరి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనబడుతుంది. ఈ దేవతలనందరినీ పూజించడమే మహాయాగము అనబడుతుంది. యాగ ప్రక్రియలో పాటించవలసిన ముఖ్యమైన విధి ఒకటుంది. యాగం చేసే యజమాని కష్టపడి సంపాదించిన ధనంతోనే యాగం చేయాలి. అప్పుడే మంచి ఫలితం వస్తుంది. ఈ విషయమే దేవీ భాగవతంలో చెబుతూ, దశరథ మహారాజు న్యాయమార్గంలో సంపాదించిన విత్తంతో ఒక కుమారుడు కావాలని యజ్ఞం చేశాడు. 4 కుమారులు కలిగారు. ద్రుపద మహారాజు ఒక కుమారుడు కావాలని యజ్ఞం చేశాడు. కుమారుడు, కుమార్తె కలిగారు. మరి ధర్మరాజు పటాటోపంగా రాజసూయం చేశాడు. యాగ పరిసమాప్తి అయిన కొద్ది రోజులకే అవభృద స్నానం చేసిన ద్రౌపది శిరోజాలను బట్టి సభలోకి ఈడ్చాడు దుశ్శాసనుడు. అన్న అభీష్టం మేరకు ఏకవస్త్రను వివస్త్ర చేయటానికి ప్రయత్నించాడు. పాండవులు రాజ్యం పోగొట్టుకొని ఘోరమైన అవమానం పొందారు. ఎందుకని వారు యాగానికి ఉపయోగించింది అన్యాయర్జితం కాబట్టి. అందుచేత న్యాయమార్గంలో సంపాదించిన విత్తంతో పూజలు, యాగాలు చేయాలి. లేకపోతే ఫలితం సక్రమంగా ఉండదు. శ్రీయాగము, అంబాయాగము, అగ్నిష్టోయము, పాకయజ్ఞము మొదలైన వాటిని మహాయాగాలు అంటారు. వీటిలో శ్రీయాగము అంతర్యాగమని, బహిర్యాగమని 2 రకాలు. ఆరాధన సగుణము, నిర్గుణము అని 2 రకాలు. వీటిని గురించి గతంలో తెలుసుకున్నాము. ఈ రకంగా ఈ మహాయాగాలన్నింటికీ అధిపతి ఆ పరమేశ్వరి కాబట్టి ఆమె మహాయాగ క్రమారాధ్య అనబడుతుంది. ఈ నామజపం వల్ల చేయాల్సిన పనికి తగిన ఆధారం లభిస్తుంది. ఆటంకాలతో ఆగిపోయిన పనులు కొనసాగుతాయి. యాగాలు చేయలేని వారు కూడా ఈ నామజపం నిరంతరం జపించడం వల్ల మనసులో యాగం చేసిన ఫలితం పొందుతారు. అనారోగ్యంతో ఉన్నవారికి, అప్పులతో ఉన్నవారికి ఈ నామజపం మహా ఔషధం. మీకు ఉన్న ఎటువంటి సమస్య అయినా అది వదిలిపోవాలి అని సంకల్పం చెప్పుకొని ఈ నామజపం 9 రోజులో 1,00,000 జపించండి. అన్ని పీడలు, సమస్యలు వదులుతాయి. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం మహాయాగ క్రమారాధ్యాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహాయాగ క్రమారాధ్యాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః.